హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిస్ అమ్మని అమర్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. ఇక పిల్లలకు హారతిస్తుంది బాగి. కానీ వాళ్ళు తీసుకోకుండా చాలా కోపంగా ఉంటారు. ఇక మిస్ అమ్మ హారతి పళ్ళెం పట్టుకొని అలానే నుంచుంటుంది. హారతి ఎవరు దేవుడిది తీసుకోకుండా ఉంటారా అని అమర్ నాన్న అడుగుతూ ఉంటాడు. ఇక మిస్ అమ్మే పిల్లలకు హారతి కళ్ళకద్దుతుంది. ఇక పిల్లలు చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి. కానీ మంగళ అంటుంది, అబ్బా మీ ఇల్లు మస్తుంది బాగి, ఇంత పెద్ద ఇంటికి నువ్వు కోడలు అయ్యావంటే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు అని కోపడుతూ ఉంటాడు. ఇక అమ్మర్ వాళ్ళ అమ్మ అంటుంది, తప్పేమీ లేదులేండి, రేపటి నుంచి ఈ ఇంటిని చూసుకోవాల్సింది మిస్ అమ్మే కదా అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు బాగి, అంకుల్ నేను ఇంట్లోనే ఎందుకు ఉండటం, ఇంటి బయట ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. పిచ్చి పట్టిందా, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని బయట ఉంటానంటావేంటి అని మంగళ అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు అని అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ వెదర్ చాలా హాట్గా ఉంది అంకుల్, పారిపోవటానికి బయట ఉంటే కంఫర్ట్గా ఉంటుంది కదా అని అంటుంది. అమర్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్ అమ్మ, ఇంకా ఇది నీ ఇల్లు, ఏమీ భయపడనవసరం లేదు అని చెప్తూ ఉంటుంది మిస్ అమ్మని. ఇక అమర్ వాళ్ళ నాన్న అయితే, మిస్ అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి, లగేజ్ లోపల పెట్టండి అని చెప్తూ ఉంటాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా మీరిద్దరూ కలిసే ఉండాలని ఆర్డర్ వేస్తాడు. ఇక అప్పుడు కరుణ, ఎందుకే అంత భయపడతావు అని అడుగుతూ ఉంటుంది. ఆ గదిలోకి వెళ్తే ఇక బయటికి రాలేమే, చాలా కష్టం అని బాగి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరు ఇదంతా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనోహరి అంటుంది, సూట్ కేస్ తీసుకొని బయటికి వస్తుంది. బాయ్ అమర్, బాయ్ అంకుల్, నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు నీలా వచ్చి, అమ్మగారు ఆగండమ్మా అని చెప్తూ ఉంటుంది. అమర్ అయితే, ఆగు మనోహరి, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. గమ్యం లేని ప్రయాణం, గాలి ఎటువైపు వెళ్తే నేను కూడా అటువైపు వెళ్తాను అని చెప్తూ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అమర్ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. నేను అనాథని, నా జాతకంలో కుటుంబం రాసి పెట్టి లేదు అని మనోహరి అంటుంది. ఎందుకు వెళ్తున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, నువ్వు నా భర్తవి కాదు, ఇది నా కుటుంబము కాదు, మీరు నా వాళ్ళు కాదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ అంటాడు, ఆరు కుటుంబం నా కుటుంబం అని అన్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. ఆరు ఎక్కడ ఉంది అమర్, కొత్త బంధాలు వచ్చాయి కదా, ఇక నా అవసరం లేదులే అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి ఇలా అనటంతో బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మాయి ఈ పెళ్ళి జరగలేదని మాకు బాధగానే ఉంది, కానీ జరిగింది మార్చలేం కదా అని చెప్పడంతో మనోహరి అంటుంది, జరగబోయేది మార్చటం మాత్రమే మన చేతుల్లో ఉంది, అది మార్చడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్తూ ఉంటుంది. ఇక నీలా అంటుంది, మీరు ఈ పెళ్లి కోసం ఎంత ఎదురు చూశారో నాకు తెలుసమ్మా, ఈ బాధలు మీరు ఏమైనా చేసుకుంటారేమో అని భయంగా ఉందమ్మా అని నటించేస్తూ ఉంటుంది. ఇక అమర్ అంటాడు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మనోహరి, ఈ ఇంటిని మోసం చేసి ఈ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళటం, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, వాళ్ళ కోసం ఎవరు వెళ్ళక్కర్లేదు అని చెప్పడంతో మనోహరి అంటుంది, నేనే ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు, నా దారి నేను చూసుకుంటా అని చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇంట్లో నువ్వు ఉండాలి, ఈ ఇంట్లో కొంతమంది అవకాశవాదులు ఉన్నారు, నిన్ను కూడా మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. చూసావా ఇండైరెక్ట్గా ఎలా అంటున్నారో నన్ను అని కరుణతో చెప్తుంది. ఇండైరెక్ట్గా కదే, డైరెక్ట్గానే అంటున్నారు అని అంటుంది. ఇక నేను వెళ్తాను ఆంటీ అని అంటుంది మనోహరి. కానీ కరుణ అంటుంది, నిన్ను ఉండమన్నది ఆయన మాత్రమే, ఎందుకు అంత గించుకుంటావు అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళమ్మ బాగిని వెళ్ళి రెడీ అవ్వు మిస్సమ్మ అని చెప్పడంతో పిల్లలతో మాట్లాడి వెళ్తాను ఆంటీ అని చెప్తూ ఉంటుంది. కానీ పిల్లలు కోపంగా మనోహరిని చూస్తూ అలా మిస్సమ్మతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఇక నీల మనోహరి లోపలికి వెళ్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయ్యిందమ్మా అని నీల అంటుంది. ఈ ఒక్క సిచ్యువేషన్ చాలే, అమర్ మనసులో నాకు ఇంకా స్థానం ఉందని అర్థమైంది. ఈసారి ఈ మనోహరి ఆట వేరేలా ఉంటుంది, దాన్ని అక్కనే పైకి పంపించేశాను, ఇది ఒక లెక్క అని చెప్తూ ఉంటుంది. ఇక బాగి పిల్లల గదిలోకి వెళ్తుంది.
తలుపు కొడుతుంది. లోపలికి రావచ్చా అని అడుగుతూ ఉంటుంది. కానీ పిల్లలు చాలా సీరియస్గా ఉంటారు, ఏమీ మాట్లాడరు. అక్క, రూమ్ సర్దుకుందామా, పాత వస్తువులు బయటికి విసిరేద్దాం, పాడేద్దాం అని చెప్తూ ఉంటారు అమ్ముతో. ఇక బాగి అయితే, పిల్లలు, నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని అని చెప్పుకుంటూ ఉండగా అంజు అంటుంది, అమ్ము ఏంటి ఈ సౌండ్, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మన రూమ్లో మనకి ప్రైవసీ కూడా లేదు ఈ ఇంట్లో అని చెప్తూ ఉంటుంది. మ్యూజిక్ని ఆన్ చేస్తుంది అంజు. ప్లీజ్ పిల్లలు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని బాగి అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోరు. అనవసరమైన మాటలు వినక్కర్లేదు, మంచి పని చేసావు మ్యూజిక్ ఆన్ చేసి అని అమ్ము అంటుంది. మ్యూజిక్ ఆఫ్ చేసేస్తుంది. ఇక బాగి, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మోసం చేశావు అని అంజు అంటుంది. అది కాదు పిల్లలు, నేను మోసం చేయలేదు, మీకు ఎవరో ఏదో చెప్పారు, తెలియదు, కానీ నాకు మీరు తప్పుగా అనుకుంటున్నారు నా గురించి. అంజు, మనిద్దరం ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు కదా, నువ్వైనా కూల్గా ఆలోచించు, వాళ్ళకి చెప్పు అని చెప్తూ ఉంటుంది బాగి. ఇక అప్పుడు అంజు, రూమ్లో నుంచి బయటికి వెళ్ళు, చెప్తే వినిపించట్లేదా, బయటికి పో అని గట్టిగా అరుస్తుంది. ఇక బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ బలవంతంగా మిస్ అమ్మని బయటికి రూమ్లో నుంచి గెంటేస్తారు, తలుపు వేసేస్తారు. ఇంకొకసారి మాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే ఊరుకోము అని వార్నింగ్ ఇస్తారు. బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గుప్తా అయితే చాలా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉంటాడు. అరు ఇక కొంచెం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నన్ను పైకి తీసుకువెళ్ళిపోండి అని ఈ ఉంగరానికి ముద్దు పెట్టి 4 మంత్రాలు చదవండి, పైకి వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటుంది. గుప్తా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఇప్పటికి గుర్తుకు వచ్చిందా నీకు ఆలస్యమైందని? ఇక మీ పతిదేవుడికి పెళ్ళైందని నీకు కొంచెం అసూయగా ఉంది కదా, అసలు కదా ఇప్పుడే మొదలైంది. నీ పతిదేవుడు సంతోషంగా ఉండుట నువ్వు వీక్షించాలి కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరు పైన యమధర్మరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. లేట్ అయిందని అడిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అని కోపడుతూ ఉంటుంది. నేను చెప్పుకుంటానుగా ఆ యమధర్మరాజుకి అని నవ్వుతూ ఉంటాడు. మీ మీద చాడీలు చెప్తా ఆ యమధర్మరాజుకి, పైకి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళట్లేదని అని అరు అంటుంది. వినరు కదా, నీ మాట అస్సలు వినరు అని గుప్తా అంటాడు. నన్ను పైకి తీసుకెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అరు కోపడుతూ ఉంటుంది. ఏమీ చెయ్యలేవు బాలిక, అంగుళీకము నా దగ్గర ఉంది కదా, నీ పతిదేవుడికి ఈరోజు తొలి రాత్రి చేయుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, నువ్వు అది వీక్షించాలి కదా అని చెప్తూ ఉంటాడు. ఇక అరు వినలేక చెవులు మూసుకుంటుంది. నాకేమి వినిపించట్లేదు, మీరు ఏం చెప్పినా నాకు వినపడదు అని గట్టిగా చెవులు మూసుకుంటుంది. ఇక గుప్తా తన పతిదేవుడి గురించి అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అరు అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అమర్కి బాగికి తొలి రాత్రి జరుగుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.